ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమాకి సంబంధించి దానికి సంబంధించి రివ్యూని, దానికి సంబంధించి వివరాలని మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు, అలాగే సినిమా క్రిటిక్ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్, వెల్కమ్ టు ఆర్టీవీ సార్. సార్, ఈ 5 years వెయిటింగ్ తర్వాత ఇప్పుడు సినిమా మ్యాసివ్గా రిలీజ్ అవుతుంది. మనం చూసుకుంటే ఇండియాలో ఒక 2000 థియేటర్స్ కావచ్చు, అబ్రాడ్లో కూడా ఆల్మోస్ట్ 2000 పైననే 2500 థియేటర్స్ రిలీజ్ అవుతుంది. మరి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? నంబర్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏంటి? నెంబర్స్ అనేది అబ్రాడ్లో బాగుందండి. అబ్రాడ్లో బాగుంది, ఇక్కడ కూడా నెమ్మదిగా పికప్ అవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల వరకు పరిమితమై చూస్తే ఇది ఫస్ట్ డే 100 క్రాస్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 82, 100 అంటున్నారు. 100 క్రాస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ప్రీమియర్స్కి విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది, జనం పెడుతున్నారు. అలాగే అక్కడ రేట్లు కూడా యాక్చువల్గా 600 అంటున్నారు, కానీ అంతకు మించి పెడుతోంది. 600+ జిఎస్టీ అనేది కాకుండా విడిగా వేరే రేట్లు నడుస్తున్న పరిస్థితి కూడా బ్లాక్. ఓకే, అంటే 1000-1500కి కూడా ఎవరు ఇబ్బంది పడకుండా సినిమా చూడాలనేటువంటి మూడ్తో ఉన్నారు అనేది మనకు వస్తున్నటువంటి వార్తలు. కాబట్టి పబ్లిక్ చాలా ఈగర్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ సినిమా చూడటానికి అనేది అయితే అర్థమైంది ఈ సినిమా రిలీజ్ ద్వారా. కాబట్టి అయితే భారీగా ఉంది. ఓపెనింగ్ బాగుంది, ఓపెనింగ్ గ్రాండ్గానే ఉంది. పవన్ కళ్యాణ్ అంటే తను స్వయంగా ప్రమోషన్స్లో పాల్గొన్నాడు, దాని ఎఫెక్ట్ కనిపిస్తోంది. అలాగే దాదాపుగా అన్ని అంటే మీడియాకి ఆయన ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఈ సినిమా గురించి. ఇది పనిచేసింది, దీని తాలూకా ప్రభావం అభిమానుల్ని ఛార్జ్ చేసింది, థియేటర్ల వైపు పరుగులు పెట్టించింది అనేది అర్థమవుతోంది ఈ రోజున. ఈ 1000-1500 పలకటం చూస్తే. సార్, రానున్న రోజుల్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు పొలిటికల్గా కూడా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది కదా. అవును, ఇప్పుడు ఆ ఇమేజ్కి ఇది యాడ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉందా? బికాస్ సనాతన ధర్మ గురించి ఆయన చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. అవును, ఈ సినిమాలో క్యారెక్టర్ని కూడా మనం చూస్తే కనుక ధర్మాన్ని కాపాడడానికి ఒక మనిషి, ఒక వ్యక్తిలాగా, అంటే ముఘల్ సామ్రాజ్యానికి ఎదురెళ్ళి ఏదైతే పోరాటం చేసిండో అదంతా, అంటే ఇది మైలేజ్ పొలిటికల్గా కూడా కొద్దిగా ఇచ్చే అవకాశం. పొలిటికల్ మైలేజ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాడు ఆయన. ఓకే, అంటే ఆయన దగ్గరకు వెళ్ళి ఈ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు ఆయన్ని కనెక్ట్ చేసినటువంటి అంశం మాత్రమే కాదు, ఏం రత్నం గారిని కనెక్ట్ చేసినటువంటి అంశం కూడా ఇది. దీనిలో పాన్ ఇండియా మూడ్ ఉంది కాబట్టి జాతీయ స్థాయి మార్కెట్ని పట్టుకోవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ కథలో అనేది వాళ్ళని అట్రాక్ట్ చేసింది. అందుకని ఇద్దరూ డ్రైవ్ అయ్యారు. యాక్చువల్గా వేదాళం అది రీమేక్ చేద్దాం అనేది మొదటి ఐడియా వాళ్ళది. ఆ ఐడియా నుంచి డీవియేట్ అయిపోయి ఈ కథతో ట్రావెల్ అవుదామని అనుకుని ఈ ప్రయాణం దాదాపు 5 ఏళ్ళు పట్టింది. దీనిలో అంటే చాలా క్లియర్గా ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీతో ట్రావెల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా. అది మాత్రమే కాకుండా ఆయన సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడుతున్నారు తరచూ. ఆ మధ్య ప్రాయశ్చిత్త దీక్ష అని చేశాడు ఆయన తిరుపతిలో. ఈ ప్రయాణంలో ఆయన ధర్మము, అలాగే ఆయన చెప్పినట్టుగా ఈ జిజియా పన్ను వ్యవహారానికి సంబంధించి, అంటే చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నాను, అది నన్ను చాలా కనెక్ట్ చేసింది అని చెప్పారు ఆయన నిన్న ఇంటర్వ్యూల్లో చెప్పారు కదా. అది ఈ సినిమా క్లైమాక్స్. ఓకే, ఆ క్లైమాక్స్ని టోటల్గా ఆయనే హ్యాండిల్ చేసినట్టుగా కూడా చెప్పుకున్నాడు ఆయన. అవును సార్, డైరెక్షన్ లాస్ట్లో చేశారు. అంటే నిన్న మాట్లాడినప్పుడు మీరు జానీ సినిమాలో కూడా మీరు డైరెక్షన్ చేశారు, మరి ఈసారి కూడా ఇప్పుడు డైరెక్షన్లో మీరు అంటే జానీ డైరెక్షన్ వేరే గొడవ, ఇందులో తను ఇన్వాల్వ్ అయ్యాడు. జ్యోతికృష్ణ డైరెక్టరు, ఈయన ఇన్వాల్వ్ అయ్యి తను హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. సార్, అది తీసుకెళ్లేటువంటి క్రమంలో తను చిన్నప్పటి నుంచి ఫీల్ అయింది కూడా. అంటే అప్పటి నుంచి నాకు ఇది ఉంది, ఈ ఆలోచన ఉంది, ఏమిటి ఇది అనేది. అందుకని కొంచెం ఇంటెన్సిటీ కనిపించింది ఆ సన్నివేశాల్లో. అందుకని బయటకు వచ్చినటువంటి టాక్ కూడా అదే, దాదాపుగా ప్రీ క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయనే మాట థియేటర్లోంచి బయటకు వస్తున్నటువంటి ప్రేక్షకుల నుంచి వింటున్నాం మనం. సార్, కాబట్టి దానికి కారణం అదే, ఈయన కనెక్ట్ అయ్యాడు సబ్జెక్టుతో. ఒక హీరో కనెక్ట్ అయినప్పుడు వచ్చేటువంటి అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ఆయన కనెక్ట్ అయినటువంటి అంశాలు, ఆ సినిమాలో మాట్లాడిన అంశాల పట్ల నాకు విమర్శ ఉన్నప్పటికీ పెర్ఫార్మర్గా పవన్ కళ్యాణ్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఈ సినిమాలో. హరిహర వీరమల్లు అనేటువంటి క్యారెక్టర్ని ఆయన అడాప్ట్ చేసుకున్నటువంటి పద్ధతి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయింది జనాలకి.
యాక్టర్గా ఆయన అన్ని సన్నివేశాలు అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ కూడా అభిమానుల్ని ఛార్జ్ చేసే పద్ధతిలో ఉన్నాయి. రైట్. ఈ మధ్యకాలంలో రకరకాల మాటలు వినిపించినాయి. అంటే ఈ సినిమా జరుగుతోందా లేదా, అసలు వస్తుందా రాదా, ఇన్ని సందేహాల మధ్య ఆయన షేప్ అవుట్ అయిపోతున్నారు, ఇవన్నీ మాట్లాడారు. అవును సార్. కానీ సినిమాలో ఎక్కడా అలా అనిపించలేదు. అనిపించకపోవడానికి కారణం ప్రధానంగా కెమెరా పనితనం చాలా బాగుంది. పరమహంస వీళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. రైట్. పైగా ఇది పీరియాడికల్ డ్రామా కాబట్టి ఆనాటి వాతావరణాన్ని దాన్ని ప్రతిబింబింప చేయడానికి చాలా కష్టపడ్డారు. అయితే ఈ ప్రయాణంలో కొన్ని మిస్టేక్స్ కూడా దొరికినాయి. చార్మినార్ ఈ వ్యవహారం తీసుకురావటం, ఆ టైంకి అంటే వీళ్ళు చెప్తున్నటువంటి కాలము ఆ టైంకి చార్మినార్ ఉందా లేదా, ఇవన్నీ ఆల్రెడీ చర్చలు జరిగిపోయినాయి బయట. అవును సార్. కానీ కథ ఇక్కడ జరుగుతోంది అనేది చెప్పడానికి అంతకు మించిన సింబల్ కనిపించక దాంతో ట్రావెల్ అయిపోయారు. రిజిస్టర్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి, రిజిస్టర్ చేయడం కోసం పడిన తెప్పల్లో భాగంగా అది వచ్చేసింది. అంటే ఒక రకంగా ఇది నిజాం నవాబు కాలమా లేకపోతే గోల్కొండ నవాబుల కాలమా అనే దానిలో కన్ఫ్యూజన్ ఉంది సినిమాలో. ఓకే, కన్ఫ్యూజన్ ఉంది, అది నడుస్తుంది. అలాగే ఇంకొక విషయాన్ని ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు దీనిలో. అది ట్రైలర్ నుంచి మనకు మొదలైంది. రైట్. ఏ ఉండబోతోంది సినిమాలో అనేది. అవును సార్. అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా కొంత ముస్లిం రూలర్స్ పరిపాలనలో రైట్ ఇక్కడ హిందువులు విపరీతమైనటువంటి అణిచివేతకి గురయ్యారు. అంటే ఒక రాజు పాలనలో ప్రజలు బాధలు అనుభవించటం అనేది జనరలైజ్ చేయటంగా కాకుండా స్పెసిఫిక్గా ముస్లిం రాజుల పరిపాలనలో హిందువులు అణిచివేతకి గురవటం అనే పాయింట్ దగ్గర ఎక్కడైతే మొదలైందో అది ఒక ప్రాపగాండా సినిమాకు వచ్చేటువంటి లక్షణాలు కొన్ని దొరికినాయి దీనిలో. అది చాలా సందర్భాల్లో మాట్లాడారు వాళ్ళు. ఈ మాట్లాడే క్రమంలోనే తెలంగాణలో దొరతనం ఉంది, ఈ దొరలు ప్రజల్ని అణిచివేస్తున్నారు. అయితే ఈ దొరల్ని గోల్కొండ నవాబులు అణిచివేస్తున్నారు, గోల్కొండ నవాబుని ఢిల్లీలో ఉన్నటువంటి ఔరంగజేబు అణిచివేస్తున్నాడు అనేది ఒక నేరేటివ్. రైట్ సార్. అయితే ఇది నిజానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సమయంలో కూడా ఈ చర్చ ఉంది. ఓకే, అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందే నిజాంకి వ్యతిరేకంగా జరిగిందనే అంటారు, కానీ నిజానికి భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగింది. అది వాస్తవానికి తెలంగాణలో ఉన్న దొరతనానికి వ్యతిరేకంగా జరిగింది. రైట్. అంతే తప్ప నిజాం వ్యతిరేక పోరాటం కాదు. అది నైజాము సర్కారోడా అని పాట ఉంది, కానీ ఆ పోరాటం దాని కార్యక్రమం విష్ణూరు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది, కానీ నేరుగా నిజాం వ్యతిరేక పోరాటం కాదు అది. తర్వాత మనకి మోదుగుపూలు అని దాశరథి రంగాచార్య గారి నవల్లో ఓపెనింగ్ షాటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక దొర స్వతంత్రం వచ్చేసిన తర్వాత, ఇక్కడ యూనియన్ సైన్యాలు వచ్చేసి విలీనం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ టోపీతో ఊళ్ళోకి వస్తాడు. ఆ వచ్చేటప్పుడు ఆయనకు ముందు ఒక 2 పోలీసు వాహనాలు, వెనక ఒక 2 పోలీసు వాహనాలు వస్తుంటే మధ్యలో వాహనంలో ఆయన కూర్చుని తన పక్కన ఉన్నటువంటి వాడితో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, ఇంత అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చింది నాకు స్వతంత్ర భారత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత రక్షణ ఇచ్చింది నాకు, ఇదే రక్షణ నిజాం ఇచ్చుంటే అసలు నేను ఇక్కడ వదిలేసి హైదరాబాద్ ఎందుకు వెళ్ళేవాడిని అంటాడు. అంటే నిజాం నవాబుకి వీళ్ళ దొరతనానికి ఏం సంబంధం ఉందో మనకు అర్థమవుతుంది ఆ డైలాగ్, ఆ రిలేషన్ ఏంటనేది. అది ఈ సినిమాలో ఇంకొక పద్ధతిలో నడిచింది. ఈ సినిమాలోనే కాదు, ఈ ధోరణి అంతకుముందు నాగార్జున గారు నటించిన రాజన్ సినిమాలో కూడా ఉంది ఇదే ధోరణి. కాబట్టి ఇది జాతీయవాదపు ఆలోచనతో జాతీయ మార్కెట్ని కనెక్ట్ చేయడానికి తీసినటువంటి సినిమా అని నాకు అనిపించింది సినిమా. సార్, ఇప్పుడు నిధి అగర్వాల్ ఆల్మోస్ట్ ఒక 5 years ఎటువంటి మూవీస్ని టచ్ చేయకుండా ఏం చేయకుండా అగ్రిమెంట్కి ఆమె కమిట్ అయిపోయి అలానే చేసింది. సో ఆమెకి ఏంటి స్కోప్, దీని తర్వాత ఎలాంటి ఆఫర్స్ రావచ్చు, ఈమె చేసిన పంచమి క్యారెక్టర్ తర్వాత ఎలా ఉంది, అసలు ఎలా ఉంటుంది? అంటే తను ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. రైట్, అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. టేకింగ్ చాలా బాగుంది. సినిమా అంటే ఒక వ్యూహం పన్నాడు ఆయన మొదటి నుంచి కూడా. అంటే క్రిష్ మొదలుపెట్టినటువంటి సినిమా ఇది. రైట్ సార్. క్రిష్కి ఇలాంటి సినిమాలు ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి సంబంధించి ఆయనకు ఒక గ్రామర్ ఉంది. ఆయన న్యాచురల్ లొకేషన్స్లో షూట్ చేస్తాడు, చేసి విఎఫ్ఎక్స్ కొంచెం మిక్స్ చేసుకుంటూ వెళ్తారు. ఇది ఒక టెక్నిక్. దీనివలన ఏమవుతుందంటే ప్రేక్షకుడికి కంటికి కొంత రెస్ట్ దొరుకుతుంది, స్ట్రెయిన్ ఉండదు సినిమా చూస్తున్నప్పుడు.
మీకు టోటల్ విఎఫ్ఎక్స్ మీద వెళ్ళిన సినిమా చూసేటప్పుడు అయ్యే స్ట్రైన్ దీనిలో ఉండదు. అందుకని కొంచెం రిలాక్సేషన్ ఉంది. అలాగే మీరు చెప్పినటువంటి హీరోయిన్ క్యారెక్టర్ నడిచినంతసేపు రిలాక్స్డ్గా ఉంది. అలాగే తన పెర్ఫార్మెన్సు, తన క్యారెక్టరు, సినిమాతో కనెక్ట్ అయినటువంటి పద్ధతి, అలాగే వీరమల్లు క్యారెక్టర్తో ఆ లింకు, వీటికి సంబంధించి అనేక రెఫరెన్సులు చాలా చోట్ల నుంచి తీసుకుని నడిపారు కథలో. ఆ రెఫరెన్సులు గుర్తొస్తాయి కానీ అవన్నీ పట్టించుకొని అక్కర్లేదు. వీళ్ళ పద్ధతిలో వీళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. రైట్ సార్. మరొక పక్కన మనం చూసుకుంటే కనుక బాబీ డియోల్కి సందీప్ రెడ్డి వంగ సెకండ్ ఇన్నింగ్స్, అంటే ఆయన లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్కి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఇప్పుడు తెలుగులో కూడా మళ్ళీ ఈ సినిమాలో కూడా ఆయన మెయిన్ విలన్గా యాక్ట్ చేశారు. సో ఆయనకి ఏంటి సార్, తెలుగు నుంచి ఇంకెక్కువ ఆఫర్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా సౌత్ నుంచి బాబీ డియోల్కి? ఏంటి బాబీ డియోల్కి ఈ తరహా పాత్రలు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఔరంగజేబ్, ఈ సినిమాలో ఔరంగజేబ్ కనిపించిన పద్ధతి ఒకలా ఉంటుంది. రైట్. ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి చావా సినిమాలో ఔరంగజేబ్ ఒకలా కనిపిస్తాడు. రైట్. ఆ వేరియేషన్స్ ఈ కంపారిజన్లో పెడితే ఇందులో ఔరంగజేబ్ కంపారిటివ్గా ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటాడు. ఆ ఎఫెక్టివ్నెస్ని డియోల్ బాగా పలికించాడు. రైట్. అందుకని ఆ పాత్ర కూడా మంచి ప్రభావం వేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ హరిహర వీరమల్లు వర్సెస్ ఔరంగజేబ్గా నడుస్తుంది. కాకపోతే అదంతా ఆ ఘర్షణ అంతా పార్ట్ 2లో నడుస్తుంది. ఓకే. పాటించినటువంటి వ్యవహారం ఇక్కడ వరకు, అంటే ఢిల్లీలో ల్యాండ్ అయ్యే వరకే ఇది. ఓకే. ఆ తర్వాత కథ వేరు. అయితే మధ్యలో రకరకాల సందర్భాల్లో ఆ క్యారెక్టర్ నడుస్తుంది. ఓకే. కానీ ప్రధానమైనటువంటి ఘర్షణ దాన్ని పార్ట్ 2కి ఫిక్స్ చేశారు. ఓకే సార్. మనం ఇంకో పక్కన చూస్తే విఎఫ్ఎక్స్ గురించి ఏదైతే మీరు అన్నారో, విఎఫ్ఎక్స్ అనేది కొంచెం వ్యూవర్స్కి కొంచెం వాళ్ళకి సూదింగ్గా ఉంటుంది చూడడానికి విజువల్లీ అని అన్నారు కదా. దానికి సంబంధించి 500 మంది విఎఫ్ఎక్స్లో టెక్నీషియన్స్ వర్క్ చేశారు ఇప్పటిదాకా. ఇరాన్ నుంచి కావచ్చు, కెనడా నుంచి కావచ్చు, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా విఎఫ్ఎక్స్కి సంబంధించిన టెక్నీషియన్స్ చాలామంది వర్క్ చేశారు. సో దాని మీద మీకేమనిపించింది ఓవరాల్గా చూసిన తర్వాత విఎఫ్ఎక్స్? అంటే బ్లెండ్ చేయటం చాలా బాగుంది. బ్లెండ్ చేయటం అంటే కృష్ణ మొదటి నుంచి చేస్తున్నది అదే. ఆయన చేసినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, లేకపోతే వరుణ్ తేజ్తో చేసినటువంటి సినిమా ఒకటి ఉంది, పీరియాడికల్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో చేశాడు ఆయన. రైట్. ఆ సినిమాలో కూడా అంటే జార్జియా వెళ్ళటము, ఆ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయటము, ఇది మొదలుపెట్టింది తనే ఒక రకంగా సౌత్ ఇండియాలో. అలాగే మణిరత్నం గారి దగ్గర కూడా ఉంది అది. ఆయన చేసినటువంటి సినిమా కూడా రైట్ సార్. పొన్నియిన్ సెల్వన్ కూడా అదే ధోరణిలో వెళ్ళాడు. రైట్ సార్. అంటే ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించని పద్ధతిలో విఎఫ్ఎక్స్ నడవాలి. ఎక్కడా కూడా ఇబ్బందికరంగా అనిపించకూడదు. అలా ఇబ్బంది అనిపిస్తే ఏం జరుగుతుందో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. రైట్ సార్. అందుకని ఆ జోలికి వెళ్లకుండా ఆ జాగ్రత్తలు తీసుకుంటూ అలా బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళారు. రైట్. ఆ కేర్ సినిమాని నిలబెట్టింది. అంటే ప్రేక్షకులు థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రైట్. ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్సు, ఆయన ఎలివేషన్స్, అవన్నీ బాగానే క్యారీ అవుతాయి. కానీ న్యాచురల్గా ఆర్గానిక్గా ఉంటుంది. సార్, ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ చిట్ చాట్లో కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నాకంటే పెద్ద స్టార్స్ చాలామంది ఉన్నారు అని ఒక పాయింట్ చెప్పారు. సో ఈ సినిమా ఆ పాయింట్కి ఆపోజిట్గా ఉంటుందా ఏంటి? అంటే దీని ప్రోగ్రెస్ రానున్న రోజుల్లో ఎంత హై ఉండొచ్చు, మ్యాసివ్గా ఉండొచ్చా ఏంటి? అంటే పాన్ ఇండియా రిలీజ్ అన్నప్పుడు దానికి ఉండేటువంటి రిసెప్షను, వచ్చేటువంటి వసూళ్లు వేరే లెవెల్లో ఉంటాయి. లోకల్ మార్కెట్ వరకు అనుకున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పటి వరకు ఈయన జాతీయ మార్కెట్, పాన్ ఇండియా మార్కెట్లోకి వెళ్ళదు. ప్రజెన్స్ అక్రాస్ ది నేషన్ లేడ్ ఈయన ఇప్పటిదాకా. ఈ సినిమాతో మొదలైంది. నిజానికి ఇది ఒక రకంగా ఓజీ సినిమాకి పునాది లాగా చెప్పుకోవచ్చు. ఓకే. ఓజీ సినిమాకి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ఈ సినిమా. ఈ గ్రౌండ్ మీద ఓజీ సినిమా అది ఏ రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ సెప్టెంబర్ 25వ తారీఖు ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు. షూటింగ్ అయిపోయిందని చెప్పాడు ఆయన. నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో ఓజీ షూటింగ్ అయిపోయింది, దాని చివరి అంటే తుది మెరుగులు దిద్దేటువంటి కార్యక్రమం ఒకటే నడుస్తోందని చెప్పాడు క్లియర్గా. సో ఆ సినిమాకి అది ఎలాగూ పాన్ ఇండియా మూవీనే. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆల్రెడీ సాహో అనే ప్రభాస్ సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ అయి ఉన్నాడు. సో ఆ సినిమా ఆ సినిమాకు ఉపయోగపడుతుంది ఇది క్రియేట్ చేసినటువంటి మార్కెట్. ఓకే. రైట్ సార్. రానున్న రోజుల్లో తెలుగు సినిమాలు ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాం.
బట్ స్టిల్ కొంతమంది స్టార్స్ మనకి ఇక్కడ బాగా వాళ్ళకి పేరు ఉంది కానీ బయటికి అంత పేరు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్య కాలంలో వేరే కూడా వచ్చాయి, బట్ అంత పేరు సంపాదించలేకపోతున్నాయి. బట్ హరిహర వీరమల్లు అనేది మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ సెట్ చేస్తుంది, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా అండి నడుస్తుంది. ఇది నడవటం అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు మార్కెట్ వేటలో ఇటు నుంచి అటు డ్రైవ్ అవుతున్నారు, అటు నుంచి ఇటు కూడా డ్రైవ్ మొదలైంది. దానికి ఇండికేషన్ వార్ 2 సినిమా వాళ్ళు సౌత్ ఇండియన్ మార్కెట్ని సీరియస్గా కాంకర్ చేయడం కోసం అటెంప్ట్ చేస్తున్నారు. అది అందుకని ఎన్టీఆర్ని తీసుకున్నారు ఆ క్యారెక్టర్లోకి. ఇటు నుంచి ప్రయత్నాలు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా జరిగిపోయినాయి చాలా. కార్తికేయ సక్సెస్ఫుల్గా నడిచింది. అలాగే ఆ మధ్య అరవింద్ గారు ఒక మాట అన్నారు, అఖండ టైంలో ఇలాంటి టాపిక్ గనక మీరు వైష్ణవంలోకి నడిపి ఇదే ఎమోషన్ని నడిపితే ఈ సినిమా ఇండియన్ మార్కెట్ని ఈజీగా క్యాప్చర్ చేస్తుంది అని ఒక మాట అన్నాడు. ఆ వ్యూహ రచనలో అనేక సినిమాలు నడిచినాయి. ఇప్పుడు ఈ మధ్య వచ్చినటువంటి చావా సినిమా కూడా దాదాపు అదే ధోరణిలో నడిచినటువంటి సినిమా. అందుకని ఈ సినిమాకి రిసెప్షన్ చాలా ఏరియాల్లో బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది హరిహర వీరమల్లుకు కూడా. సో ఈ పద్ధతి అంటే ఆల్రెడీ ఇది ఏమన్నా స్ట్రైల్ అవుతుందా, ఇది మార్కెట్ ఇబ్బంది పడుతుందా ఈ సినిమా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 60 సీట్లు కోల్పోయినటువంటి ఒక నేపథ్యాన్ని కూడా సీరియస్గానే చూడాలి. అంటే జాతీయవాదానికి ఏ మేరకు రిసెప్షన్ తగ్గింది అనేది అదొక నిదర్శన. కానీ ఆ ప్రకారం చూస్తే ఈ సినిమా ఏమైనా తగ్గుతుందా అంటే లేదు, హీరో ఇమేజ్ మీద కంటెంట్ ఉన్నటువంటి క్వాలిటీ మీద నడిచిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది. మనకి ప్రాపర్ రికార్డు ఇవి రావాలంటే కనుక ఫస్ట్ డే అంటే కలెక్షన్స్ ఎండ్ అయిపోయిన తర్వాత ఏ ఫిగర్ వస్తుంది అనే దాన్ని బట్టి ఇది ఏ లెవెల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది చెప్పుకోవచ్చు. సార్ అమెరికాలో 500 స్క్రీన్లు, బెంగళూరులో చూస్తే ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ అప్పుడే 20,000 టికెట్లు ఆల్రెడీ వచ్చేసాయి. అవును. సో అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 50% ఆక్యుపెన్సీ ఆల్రెడీ అయిపోయింది, మాకు ముందే ప్రీ రిలీజ్ కంటే ముందే అయిపోయిందని కూడా చెప్పారు. సో నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమాలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ 24 ఫ్రేమ్స్లో మీకు మ్యూజిక్ కానీ మిగతా ఏమేమి ఎలిమెంట్స్ మీకు నచ్చినాయి? కీరవాణి గారు మంచి ఒక రకంగా ఒక రిసెప్షన్ చాలా బాగుంది ఆయనది. అంటే సినిమాని జనం మనసుల్లోకి ఎక్కించడానికి ఏం కావాలో ప్రతి సన్నివేశానికి ఆయన అందించినటువంటి నేపథ్య సంగీతం చాలా బాగుంది. సో ఆ మేరకు అంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్ పే చేశాడు అనేది మనకి నిన్న ఆయన క్రియేట్ చేసినటువంటి ఒక సాంగ్ విన్నాం మనం. ఇది రిలీజ్కి కూడా ఒక పాట పెట్టాడు, కంపోజ్ చేసి ఆయన అక్కడ పాడించాడు. సో ఆయన చాలా ఇంట్రెస్ట్ పే చేశాడు ఈ సినిమా మీద. ఆ ఇంట్రెస్ట్ కనిపించింది తెర మీద. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ చాలా డెడికేటెడ్గా చేశాడు క్యారెక్టర్ని. అలాగే మిగిలిన ఆర్టిస్టులు కూడా భరణి గారు వీళ్ళందరూ చాలా బాగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే బాబీ డియోల్ అద్భుతమైనటువంటి ప్రతినాయకుడిగా ఈ సినిమా నుంచి అతనికి మీరన్నట్టుగా సౌత్ ఇండియాలో మార్కెట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, అది గ్యారంటీ. తర్వాత కెమెరా బాగుంది, సినిమాకి సంబంధించి ప్రధానంగా కెమెరా పనితనం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బాగుండడానికి కారణం ఏంటంటే అలాగే వీళ్ళు తీసుకున్నటువంటి విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ ఆ జాగ్రత్త బాగా కనిపించింది సినిమాలో. జనాలు ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు, డీవియేట్ కాలేదు, బాగుంది. ఎమోషనల్గా ఉంది సినిమా. ఆ ఎమోషన్ ప్రాపర్గా అంటే అది కరెక్టా కాదా కంటెంట్కి సంబంధించిన క్రిటిసిజం వేరు, కానీ టెక్నికల్గా సినిమా బాగుంది. టెక్నికల్గానే కాదు, సినిమాగా బాగుంది. సినిమా అనేది 3 పనులు చేయాలి. ఏ సినిమా అయినా థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్ని ఎంగేజ్ చేయాలి ముందు. ఈ సినిమా ఎంగేజ్ చేసింది, ఎమోషనలైజ్ చేసింది, ఎంటర్టైన్ చేసింది. ఆ 3 ఉన్నాయి ఈ సినిమాలో. ఆ 3 కనెక్ట్ అయినాయి కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పడం కూడా ఏం చెప్పారంటే ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఇది మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేదాకా అదైతే నేను గ్యారంటీ చేయగలుగుతాను అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో రైట్ సార్, ఇంకా సినిమా పార్ట్ 2 కోసం ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే 20% షూట్ అయిపోయింది, ఆల్రెడీ 20% అయింది అని చెప్పారు. యాక్చువల్గా ఇది మొదట ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు 2 భాగాలు అనేటువంటి అభిప్రాయం లేదు. ఓకే, అది మధ్యలో ఎమర్జ్ అయింది, మధ్యలో వచ్చింది. ఇప్పుడు పార్ట్ 1గా దీన్ని కంక్లూడ్ చేసి ఏదో పద్ధతిలో రిలీజ్ చేద్దాం ముందు
అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోయింది ప్రపంచం. రైట్. ఆ సందిగ్ధానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం వీళ్ళు పార్ట్ 1 అనే పేరుతో ఇది రిలీజ్ చేస్తారు. రైట్. పార్ట్ 2కి ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ అయ్యింది దానికి. సో దా ప్రకారం పెడతారు. ఇప్పుడు 20% షూటింగ్ అయిపోయిందని చెప్తున్నారు ఆయన. మిగిలింది చేయాలంటే ఆయన టైం ఇవ్వాలి. రైట్. ఆయన టైం ఇవ్వాలి. ఇప్పుడు సీరియస్గా టైం ఇచ్చే మూడ్లో కనిపిస్తున్నాడు ఆయన. అంటే 3 సినిమాలు కంక్లూడ్ చేసేస్తున్నాను అన్నాడు ఆయన. అంటే 3 సినిమాలు అంటే ఇప్పుడు ఆ సినిమా హరీష్ శంకర్ సినిమా కూడా కంప్లీట్ అవ్వాలి. రైట్. అయిపోయిన తర్వాత దీని పార్ట్ 2కి వస్తాడు ఆయన. సరే, ఇదే విషయంలో ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు. నా మీద విమర్శలు చాలా వస్తున్నాయి ఈ సమయంలో, నేను అయినా కూడా టైం తీసుకొని వస్తున్నాను, టైం ఇస్తాను కూడా. సినిమా అంటేనే నాకు ప్రాణం, ఇదే నాకు సినిమా మీదే నేను ఆధారపడి ఉన్నాను అని చెప్పాడు ఆయన. సినిమా మీద ఆధారపడి ఉన్నాను అంటే ఆయన సెన్స్ ఏంటంటే నాకున్న ఆదాయ వనరు ఇది ఒకటే, పార్టీని నడిపినా ఇల్లు గడిపినా దీని మీదే అని చెప్పాడు ఆయన ఇంతకు ముందే. రైట్. సో అదే అభిప్రాయం ప్రకారం సినిమాలు చేస్తాను, కంటిన్యూ అవుతుంది అని చెప్పాడు ఆయన. అయితే ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలో నటించినటువంటి చరిత్ర మనకు ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రైట్. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే బ్రహ్మర్షి విశ్వామిత్ర అనేటువంటి సినిమా తీశాడు, ఆయనే డైరెక్ట్ చేశాడు, ఆయనే ప్రొడ్యూస్ చేశాడు, ఆయనే నటించాడు. రైట్. కాబట్టి ఈ చరిత్ర ఉంది మనకి. ఓకే. ఆ ప్రకారం ఈయన కొనసాగవచ్చు. ఓకే. అయితే అలా పెట్టడం వెనకాల వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఉంది. అంటే ఆ రచయితకి, దర్శకుడికి, నిర్మాతకి కూడా ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏమిటి? నిజంగానే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. ఈ ప్రోగ్రాంలో ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఆయన కూడా ఐడియాలజీలో ఉన్నాడు. సార్, రీసెంట్ టైమ్స్లో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటి, మన ఎన్సీఆర్టీ బుక్స్లోంచి కూడా ముఘల్స్ అంటే మనని పరిపాలించినప్పుడు వాళ్ళు సరిగ్గా మనం చూడలేదు కాబట్టి వాళ్ళ పేర్లు తీసేయడంలో తప్పేం లేదన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో మీరన్న పాయింట్, ఇప్పుడు సిలబస్కి సంబంధించినటువంటి కరెక్షన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. రైట్. అంటే పాఠ్య పుస్తకాలన్నింటినీ కాషాయీకరణ చేస్తున్నారు అనేటువంటి ఒక క్రిటిసిజం కూడా నడుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన నిన్న మాట్లాడుతూ మొఘల్స్ని అంత గ్లోరిఫై చేసి చెప్పాల్సిన అవసరం ఉందా అని చెప్పి మాట్లాడాడు ఆయన. అది మాత్రమే కాకుండా ఇంకొక మాట నడిచింది. అంటే అక్బర్ పర్వాలేదు, రైట్, బాబర్ కొంచెం దుర్మార్గంగానే వ్యవహరించాడు, తర్వాత వచ్చినటువంటి జనరేషన్ షాజహాన్ కొంచెం న్యూట్రల్గా ఉన్నప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి ఔరంగజేబ్ కొంచెం దుర్మార్గంగానే వ్యవహరించాడు, ఈ జిజియా పన్ను అనేది నాకు విపరీతంగా కనెక్ట్ అయిందని చెప్పాడు ఆయన. ఇది ఈ చెప్పేటువంటి పద్ధతిలోనే ఆయన అభిప్రాయం సినిమాలో చూపించినటువంటిది అదే. అంటే కొంచెం యాంటీ ముస్లిం వెళ్ళింది సినిమా. అంటే హిందూ మతం ఇస్లాం నుంచి సీరియస్ థ్రెట్స్ని ఎదుర్కొంది, చరిత్రలోనే ఎదుర్కొంది, ఇప్పుడు ఎదుర్కొంటోంది అన్న పాయింట్. అదొక్కటే మీకు నచ్చిన పాయింట్. అది కరెక్ట్ కాదు అని. అలాగే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి చరిత్రలో గోల్కొండ నవాబులకి ఔరంగజేబ్కి కూడా ఘర్షణ ఉంది. ఆ ఘర్షణని కొంత తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు వీళ్ళు. అంటే ఒక చక్రవర్తికి సామంతరాజుకి ఉన్నటువంటి గొడవలు ఉన్నాయి, ఆ గొడవల్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. అసలు వీళ్ళు వాళ్ళతో కలిసిపోయినట్లుగా నడిచింది. అలాగే కోహినూరు వజ్రానికి సంబంధించినటువంటి కథ కూడా నడిచింది దీనిలో. రైట్, ఎగ్జాక్ట్లీ సార్. అదే అడగబోతున్నాను నేను. కోహినూర్కి సంబంధించి ఏం స్టోరీ రివాల్వ్ చేశారు? అంటే యాక్చువల్ స్టోరీకి ఇది రెలవెన్సీ ఎంత అనిపించింది మీకు? ఇది అక్కడి నుంచి ఢిల్లీ చేరింది అనేదే చరిత్ర. ఢిల్లీ ఎలా చేరింది అంటే వీళ్ళు తీసుకెళ్ళి కప్పం కిందో మరొక దాని కిందో వీళ్ళే అప్పచెప్పారు అనేది. అది ఆల్రెడీ ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. దాన్ని కొంచెం ఇంటెన్సిఫై చేసి చెప్పారు. ఈ చెప్పే క్రమంలో ఇక్కడ ఆత్మగౌరవ సమస్యలు ఇవన్నీ కూడా రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక రకంగా సౌత్ ప్రైడ్ని దీన్ని జనరలైజ్ చేసుంటే, అంటే ఇక్కడ ఒక ఇస్లాం రాజు, ఒక ఇస్లాం సామంతుడు, ఒక ఇస్లాం చక్రవర్తికి ఈ వజ్రం తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇది ఆ లెవెల్లో వెళ్ళింది. అంటే హిందూ ప్రైడ్ అనేటువంటి పద్ధతిలో వెళ్ళింది. అలా కాకుండా సౌత్ ప్రైడ్ అనేటువంటి యాంగిల్ తీసుకుని ఉంటే ఇంకోలా ఉండుండేది, కొంచెం బాగుండేది అంటారు. సౌత్ ప్రైడ్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారు. ఓకే. ఢిల్లీ నుంచి అది వెళ్ళిపోయింది. అంటే తర్వాత పాలకులు మారారు. ఓకే సార్, ఫైనల్గా మీరు ఏం రేటింగ్ ఇస్తారు దీనికి? ఓవరాల్గా మీరు మీ ఓన్గా మీరు ఇవ్వాలనుకుంటే కనుక. అంటే కంటెంట్ మీద నాకున్న క్రిటిసిజం పక్కన పెట్టేస్తే కంటెంట్కి ఎంత ఇస్తారు మీరు?
నేను కంటెంట్కి 1.5 ఇస్తానండి, టోటల్ సినిమాకి 3 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5 టోటల్ సినిమాకి 3 అండ్ కంటెంట్కి ఓవరాల్గా 1.5. అంతే. ఓకే, మిగతా డిపార్ట్మెంట్స్కి దేనికైనా రేట్ చేస్తారా? ఇంకా దేనికి రేట్ చేయనండి. సినిమా టేకింగ్ బాగుంది, సినిమాగా బాగుంది. ఓకే, సినిమాగా బాగుంది కానీ ఇది వేసే ప్రభావం మీద నేను మాట్లాడుతున్నాను అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు RTV అండ్ గివింగ్ అస్ యువర్ వాల్యుయబుల్ టైం. సో సినిమాకి సార్ వచ్చేసి 3 రేటింగ్ ఇస్తున్నారు. సో కంటెంట్ వైజ్ మాత్రం కొంచెం నేను ఇంకోలా తీసుకెళ్తే బాగుండు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.